హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఆలుగడ్డ కూర ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా ఆలుగడ్డలను ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయి పెట్టుకొని అందులో 1 లేదా 2 టీ స్పూన్ల ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకొని పోపు గింజలు 1 టీ స్పూన్ పోపు గింజలు వేసుకోవాలి. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు ముక్కలుగా కట్ చేసుకొని సన్నగా తరుముకొని వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ వేసుకొని కలుపుకోవాలి బాగా. కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని కలుపుకోవాలి. చూడండి, ఇలా ఉల్లిగడ్డ మాడే వరకు కొద్దిగా వేయించుకొని తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డలు వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఆలుగడ్డలు కొంచెం ఉడికే వరకు ఉడికించుకొని రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని కలుపుకున్నాక మూత పెట్టేసుకోవాలి. తర్వాత ఇలా ఆలుగడ్డలు కొద్దిగా ఉడికే వరకు ఉడికించుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకోవాలి. టమాటాలు వేసుకొని కలుపుకోవాలి. మూత పెట్టేసుకోవాలి. చూడండి, ఇలా ఉడికిపోయింది. ఇలా దగ్గరికి ఉడికిన తర్వాత 1 లేదా 2 టీ స్పూన్ల కారం వేసుకోవాలి. కారం వేసుకొని కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. తర్వాత కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసుకోవాలి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.